కాశీలోని కాళీ మఠం గర్భగుడి కింద 900 ఏళ్లుగా చీకట్లోనే ఉండిపోయిన ఆ రహస్య గది కథ వింటే ఒళ్ళు గగుర్పొడుస్తుంది. ఒక రాతి విగ్రహం ప్రాణం పోసుకుని నవ్వితే ఎలా ఉంటుంది? ఒక శిల్పం నడుస్తూ వెంటపడితే ఏమవుతుంది? విశ్వకర్మ స్వయంగా చెక్కిన ఆ మూడో విగ్రహం వెనుక ఉన్న అసలు రహస్యమేమిటి? ఈ రోజు మన వీడియోలో ఇప్పటివరకు ఎవరూ చెప్పని, వింటేనే భక్తితో పాటు ఒళ్ళు గగుర్పొడిచే కాశీకాళీ మఠం రహస్యాన్ని పూర్తిగా తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే చివర్లో ఆ విగ్రహాన్ని ఆపుతున్న ఆ నల్లటి యంత్రం గురించిన నిజాలు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి. అంతకంటే ముందు కామెంట్ సెక్షన్లో భక్తితో జై మా కాళీ అని రాయడం మర్చిపోకండి. 900 సంవత్సరాల క్రితం నాటి కాశీ క్షేత్రంలో ప్రారంభమవుతుంది. కాశీ అంటేనే పరమశివుడి త్రిశూలంపై నిలిచిన మహాపుణ్యభూమి, శక్తులకు నిలయం. అక్కడ పండిత వాణీ విలాస్ అనే గొప్ప విద్వాంసుడు, దేవీ ఉపాసకుడు ఉండేవారు. శాస్త్రాల్లో ఆయనకు ఉన్న జ్ఞానం, అమ్మవారిపై ఆయనకు ఉన్న భక్తి అపారమైనవి. ఒకరోజు రాత్రి కాశీనగరం అంతా గాఢనిద్రలో ఉన్న సమయంలో ఆయన ఇంటి తలుపు ఎవరో తట్టారు. తలుపు తీసి చూస్తే అక్కడ ఒక అపరిచిత వ్యక్తి నిలబడి ఉన్నాడు. ఆయన జుట్టు, కళ్ళు, శరీరం ఒక సామాన్య మనిషిలా లేవు. ఆయన చేతిలో ఒక పెద్ద మూట ఉంది. లోపలికి వచ్చిన ఆ వ్యక్తి తాను ఒక శిల్పినని పరిచయం చేసుకుని తాను చెక్కిన 3 అద్భుతమైన విగ్రహాలను పండితుడికి చూపించాడు. జనశ్రుతి ప్రకారం ఆ వచ్చింది ఎవరో కాదు, దేవశిల్పి అయిన విశ్వకర్మ స్వయంగా భూమిపైకి వచ్చారని అంటారు. ఆయన తెచ్చిన ఆ 3 విగ్రహాలు సాధారణ రాతితో చేసినవి కావు. బ్రహ్మాండమైన శక్తులను తమలో దాచుకున్న జీవకళ ఉట్టిపడే విగ్రహాలు. 3 విగ్రహాలు, 3 మహాశక్తులు. ఆ శిల్పి పండిత వాణీ విలాస్ ముందు ఆ 3 విగ్రహాలను వరుసగా ఉంచాడు. మొదటి విగ్రహం అత్యంత ప్రశాంతంగా కరుణరసం కురిపిస్తూ ఉంది. ఆ ముఖం చూడగానే మనసులోని భయాలన్నీ తొలగిపోయి ప్రశాంతత లభిస్తుంది. రెండవ విగ్రహం ఉగ్రరూపంలో ఉంది. అధర్మాన్ని నాశనం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆ విగ్రహం కనిపిస్తోంది. మూడవ విగ్రహం, అది కేవలం ఉగ్రరూపం కాదు, అంతకంటే భయంకరమైన రౌద్రరూపం. ఆ విగ్రహం కళ్లలోకి నేరుగా చూడటం ఎవరికీ సాధ్యం కావడం లేదు. ఆ కళ్లలో ఒక వింతైన కాంతి, ఏదో తెలియని ప్రళయ సంకేతం కనిపిస్తోంది. పండిత వాణీ విలాస్ ఆ విగ్రహాల వైభవాన్ని చూసి మంత్రముగ్ధుడైపోయాడు. ఒక దేవీ ఉపాసకుడిగా ఆ విగ్రహాలకు శాస్త్రోక్తంగా పూజ చేయాలని భావించాడు. పండితుడు గంగాజలాన్ని తీసుకుని మంత్రాలు చదువుతూ మొదటి 2 విగ్రహాలపై ప్రోక్షించాడు. అంతా బానే ఉంది. కాని ఎప్పుడైతే ఆయన 3వ విగ్రహంపై ఆ పవిత్ర జలాన్ని చల్లాడో అప్పుడు ఆ గదిలో, ఆ కాశీనగర చరిత్రలోనే ఊహించని ఒక అద్భుతం, భయంకరమైన సంఘటన జరిగింది. ఆ పవిత్ర జలం తగలగానే కఠినమైన నల్ల రాతితో చేసిన ఆ 3వ విగ్రహం క్షణాల వ్యవధిలో మెత్తటి, గట్టి మానవ మాంసపు శరీరంగా మారిపోయింది. అవును, మీరు వింటున్నది నిజం. రాయి కాస్తా బ్రతికున్న శరీరంగా రూపాంతరం చెందింది. ఆ విగ్రహం కళ్ళు వింతగా ప్రకాశించడం ప్రారంభించాయి. ఆపై ఆ గదిలో ఒక భయంకరమైన, గంభీరమైన నవ్వు వినిపించింది. ఆ నవ్వు సామాన్యమైనది కాదు. అది విన్న వెంటనే చుట్టుపక్కల ఉన్న పశువులు, పక్షులు భయంతో పరుగులు తీశాయి. ఆ నవ్వు విన్న ఎవరికైనా గుండె ఆగినంత పనవుతుంది. అంతటి శక్తి ఆ నవ్వులో ఉంది. ప్రాణం పోసుకున్న ఆ శక్తివంతమైన విగ్రహం ఒక చిన్న పిల్లాడిలా పండిత వాణీ విలాస్ వెనుక నడవడం ప్రారంభించింది. ఆయన ఎటు వెళ్తే అటు కదలడం మొదలుపెట్టింది. ఆ విగ్రహం నుంచి వెలువడుతున్న శక్తిని, ఆ రౌద్రాన్ని చూసి పండితుడు ఒక విషయాన్ని గ్రహించాడు. ఈ మహాశక్తి గనుక కాశీనగర వీధుల్లో తిరిగితే ఈ సృష్టి సమతుల్యత దెబ్బతింటుంది. సామాన్య మానవులు ఈ శక్తిని తట్టుకోలేరు. సర్వనాశనం తప్పదు. వెంటనే ఆయన కాశీలోని గొప్ప సిద్ధతాంత్రికులను, యోగులను ఆశ్రయించాడు. ఆ విగ్రహాన్ని చూసిన సిద్ధతాంత్రికులు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. పండితా, ఇది మానవ లోకంలో ఉండకూడని శక్తి. దీనిని వెంటనే నియంత్రించకపోతే ప్రళయం వస్తుంది అని హెచ్చరించారు. తీవ్రమైన మంత్రశక్తితో, తంత్ర సాధనలతో ఆ విగ్రహాన్ని కాశీలోని కాళీ మఠం భూగర్భంలో ఉన్న ఒక రహస్య చీకటి గదిలోకి తరలించారు. అక్కడ కఠినమైన బంధనాలను వేసి ఆ గది తలుపులను మూసివేశారు. ఆ రోజు నుంచి నేటి వరకు, అంటే దాదాపు 900 సంవత్సరాలుగా ఆ గదిని ఎవరూ తెరవలేదు, తెరవడానికి సాహసించలేదు. మిగిలిన 2 విగ్రహాలు ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి? మరి ఆ శిల్పి తెచ్చిన మిగిలిన 2 విగ్రహాలు ఏమయ్యాయి అనే ప్రశ్న మీకు రావచ్చు. ఆ 2 విగ్రహాలు నేడు భారతదేశంలోనే అత్యంత ప్రసిద్ధ, శక్తివంతమైన పుణ్యక్షేత్రాలుగా వెలుగొందుతున్నాయి. మొదటి ప్రశాంత విగ్రహం
ఆ ప్రశాంత రూపమే కలకత్తాలోని జగత్ ప్రసిద్ధ దక్షిణేశ్వర్ కాళీమాత విగ్రహం. పరమహంస రామకృష్ణులు సాక్షాత్తు అమ్మవారితో మాట్లాడిన క్షేత్రమిది. రెండవ ఉగ్ర విగ్రహం. ఆ ఉగ్ర రూపమే పశ్చిమ బెంగాల్లోని ప్రముఖ శక్తిపీఠమైన తారాపీఠ్ తారాదేవి విగ్రహం. ఇక్కడ అమ్మవారు భక్తుల కష్టాలను తీర్చే మహాశక్తిగా పూజలందుకుంటోంది. ఈ రెండు విగ్రహాలు లోక కళ్యాణం కోసం పూజింపబడుతుంటే, ఆ మూడవ విగ్రహం మాత్రం కాశీలో బంధించబడి ఉంది.